బాగున్నారు. వెల్కమ్ టు ఏఐ టీవీ. మన కొత్తగా గవర్నమెంట్ జిఎస్టీ ఫండ్స్ తెచ్చింది కదా. ఈ నెల సెప్టెంబర్ 23 నుంచి దేనిపైన జిఎస్టీ ఎంత తగ్గిందో చూద్దాం పదండి. ఇదిగోండి, మన క్వాలిఫై ఇంతకుముందు జిఎస్టీ 28% ఉండేది, ఇప్పుడు 18% చేశారు. అదే బిగ్ కార్స్ పైన అయితే ఇంతకుముందు 40% ఉండే జిఎస్టీ ఇప్పుడు 28% డిక్రీజ్ చేశారు. బైక్ పైన అంటే 350cc బైక్, 350cc కంటే తక్కువ ఉన్న బైక్స్ పైన 28% ఉన్న జిఎస్టీ 18% చేశారు. ఆటోస్ కదా, 3 వీలర్స్ పైన 28% ఉన్న జిఎస్టీ 18% చేశారు. ఆటోస్, టాటాస్ కదా 1800cc పై ఉన్న అబవ్ ఉన్నాయని 28% 18% జిఎస్టీ కింద మార్చారు. ఇంకా ఏవియేషన్ టికెట్స్, క్లైన్ టికెట్స్ పైన ఇంకా 28% ఉండేది 40% పెంచారు జిఎస్టీ. ఇంకా డీటెయిల్గా చూద్దాం పదండి. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అట్లా వాటర్ బాటిల్స్ పైన ఇంకొంచెం 18% జిఎస్టీ ఉండేది, 12% మార్చారు. ఇంకా స్టీల్, వెజిటేబుల్స్ కట్ట చోట్ల పైన అయితే ఎంతమంది 18% ఉండే 5% బాగా డిక్రీజ్ చేసి జిఎస్టీ. మనకి సిలిండర్స్ ఇంకా గ్రోసరీస్ కట్ట. ఇంకా డైమండ్స్ పైన అయితే ఇంకా దారుణంగా తగ్గించారు. 3% ఉండేది 0.25% చేస్తారు జిఎస్టీ. ఇంకా మనం రైల్వే టికెట్స్ కట్ట బుక్ చేసుకుంటూ ఉంటారు, ఫోన్స్ రీఛార్జ్గా చేసుకుంటాం కదా, ఎందుకంటే 12% చేసేవారు జిఎస్టీ. ఇప్పుడు 5% బాగా తగ్గించారు జిఎస్టీ. ఇంకా ఏ క్వాలిటీ ఎంత తగ్గిందో చూద్దాం పదండి. ఇంకా ఇదిగోండి, మీకు ఫార్మ్ ఇస్తున్నాను చూడండి. సుజుకి గవర్నమెంట్ ఏమైందంటే 7 lakhs ఉంది, 6 lakhs కోల్పోయింది. మహేంద్ర SW 700 21 lakhs ఉండేది, ఇప్పుడు 20 lakhs అవుతుంది. ఇంకా 1,17,000 చేసేసుకోవచ్చు మీరు. ఇంతకుముందు 48% ఉండేది జిఎస్టీ, ఇప్పుడు 40% చేసేది. ఇదిగోండి చూడండి, కావాలి గుడ్ న్యూస్ ఇది మన భారీగా. ఇదిగోండి, దేనిపై జిఎస్టీ తగ్గిందో దీని మీద ఉన్నాయి చూడండి ఎంత తగ్గి. చూడండి, బైక్స్ లో ఇంకొంచెం 30% ఉండే జిఎస్టీ 28% చేసే బైక్ స్పేస్ కాస్ట్ పైన. ఇంగ్లీష్ క్లోజ్ ప్రైస్ మీద అయితే కొంచెం జిఎస్టీ పెంచారనుకోవచ్చు. ఏంటి 30% 31% పెరిగింది స్పోర్ట్స్ బైక్స్ పైన జిఎస్టీ. సూపర్ బైక్స్ పైన కట్ట లగ్జరీ బైక్స్ పైన జిఎస్టీ పెంచారు. ఇది జిఎస్టీ అసలు రిఫండ్స్. ఇది రాత్రి కాన్పైన జిఎస్టీ పెరిగింది. నిత్యావసర సరుకుల మీద 5% జిఎస్టీ, ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ పైన 5% జిఎస్టీ జిఎస్టీ. ఇంకా ఎలక్ట్రానిక్స్, కారు, వెహికల్స్ పైన 18% జిఎస్టీ. లగ్జరీ కార్స్ పైన 40% జిఎస్టీ. అబౌ చూడండి, ఇది స్టార్ట్. బై ఫ్రెండ్స్.